భగవద్గీత 2వ అధ్యాయం శ్లోకాలు 21 నుంచి 23 వరకు. వేదా వినాశినం నిత్యం యయేనమజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. వేదా వినాశినం నిత్యం యయేనమజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. శ్లోకంలో ఉన్న పదాల అర్థం చూద్దాం. వేద తెలిసినవాడు, అవినాశినం నశింపులేనిది, నిత్యం సర్వదా నిలిచి ఉండేది, యహ ఎవ్వడు, ఏనం ఇది, అజం పుట్టుకలేనిది, అవ్యయం మార్పులేనిది, కథం ఎలా, సహ ఆ పురుష వ్యక్తి, పార్థ ఓ పార్థ అర్జున, కం ఎవ్వడిని, ఘాతయతి చంపిస్తాడు, హంతి చంపుతాడు. భావం: ఓ పార్థ, ఆత్మ నశింపులేనిదని, నిత్యమైనదని, పుట్టుక లేనిదని, మార్పు చెందనిదని తెలిసినవాడు ఎవరినైనా ఎలా వధిస్తాడు లేదా వధింపజేస్తాడు. శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు, ఓ పార్థ, అర్జున, ఆత్మకి నాశనం లేదని, అది ఎప్పుడూ నిత్యమైనదని, పుట్టుక లేనిదని, మార్పు చెందనిదని తెలిసినవాడు కూడా ఎవరినైనా కానీ ఎలా చంపుతాడు లేకపోతే చంపిస్తాడు అని అంటున్నాడు. ప్రతి పనికి కూడా దానికి తగిన ఒక ప్రయోజనం అనేది ఉంటుంది. అంటే ఎక్కడ ఏ విధంగా ఎవరు ఏ పని చేయాలో వాళ్ళే చేయాలంట. ఇప్పుడు కోర్టులో జడ్జి ఉంటాడు కదా, హత్య చేసిన వ్యక్తికి ఉరిశిక్ష విధిస్తాడు. అలా అని ఇప్పుడు జడ్జి తప్పు చేసినట్ట కాదు కదా, హింస చేసినట్లా కాదు. అతను జడ్జి యొక్క పని అది, అతని యొక్క ధర్మాన్ని అతడు నిర్వర్తిస్తాడు. అదేవిధంగా ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా అర్జునునికి యుద్ధం చేయమని చెప్తాడు. ఎందుకంటే ధర్మాన్ని కాపాడడానికి, అటువంటి ధర్మాన్ని కాపాడడానికి చేసే హింస కాదని మనం గుర్తించాలి. 22వ శ్లోకం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. శ్లోకంలోని పదాల అర్థం చూద్దాం. వాసాంసి వస్త్రాలు, జీర్ణాని పాతవి చిరిగినవి, యథా వలె, విహాయ విడిచి, నవాని కొత్త వస్త్రాలు, గృహ్ణాతి స్వీకరిస్తాడు, నరహ మనిషి, అపరాని వేరేవి, తథా అదేవిధంగా, శరీరాని దేహాలను, విహాయ విడిచి, జీర్ణాని ముసులవి పనికిరానివి, అన్యాని వేరే, సంయాతి నిజంగా స్వీకరిస్తాడు, నవాని క్రొత్త వాటిని, దేహి దేహధారి. భావం: కృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు, మనిషి పాత వస్త్రములను విడిచి కొత్త వస్త్రములను ధరించినట్లుగా ఆత్మ ముదుసలివి పనికిరానివైన దేహాలను విడిచి కొత్త భౌతిక దేహాలను స్వీకరిస్తుంది. మనకు తెలుసు, శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. పసితనం నుండి బాల్యం వరకు, బాల్యం నుండి యవ్వనం వరకు, తిరిగి యవ్వనం నుండి ముసలితనం వరకు కలుగుతూ ఉంటాయి. మనం ఎలా అయితే పాత బట్టలను తీసివేసి కొత్త బట్టలను ధరిస్తామో, అలాగే మన శరీరము నశించినప్పుడు, పనికిరాని అప్పుడు కూడా ఆత్మ అనేది కొత్త దేహాన్ని, కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది. 23వ శ్లోకం. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. శ్లోకంలోని పదాల అర్థం. ఏనం ఈ ఆత్మను, న చిందంతి ముక్కలు చేయలేవు, శస్త్రాన్ని ఆయుధాలు, న దహతి కాల్చదు, పావకః అగ్ని, న క్లేదయంతి తుడపలేదు, ఆపహ నీరు, న శోషయతి ఎండింపదు, మారుతః గాలి. భావం: కృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు, ఆత్మ ఎట్టి ఆయుధము చేతను ముక్కలు చేయబడదు, అగ్నిచే కాల్చబడదు, నీటిచే తుడపబడదు, వాయువుచే ఎండిపోదు. ఎటువంటి ఆయుధం చేతనైనా మన శరీరానికి గాయం తగిలినప్పటికీ ఆత్మని ఆయుధాలు ఏమీ చేయలేవు.
అలాగే మన శరీరం అగ్నిచే కాల్చబడినప్పటికీ ఆత్మ అనేది అగ్నిచే కాల్చబడదు. మన శరీరము నీటిచే తుడుచుకుపోతుంది, కానీ ఆత్మ నీటిచే తుడపబడదు. అలాగే గాలిచే ఆత్మ ఎండిపోదు. ఇలా ఎన్ని రకాల ఆయుధాలైనా కానీ ఆత్మని చంపలేవు. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ పరికరాలు కూడా, వైజ్ఞానిక ఆధునిక పరికరాలు కూడా ఆత్మని ముక్కలు చేయలేవు, ఆత్మని నశింప చేయలేవు.